भारत माता की मुरली नायक अमर रहे, अमर रहे, अमर रहे, मुरली नायक अमर रहे, अमर रहे, अमर रहे, मुरली नायक अमर रहे, भारत माता की जय, अमर रहे, मुरली नायक अमर रहे। అందరికీ నమస్కారం. ఏప్రిల్ 22వ తేదీ నాడు పహల్గామ్ ఉగ్రదాడిలో మన భారత పౌరులు 26 మంది చనిపోయిన తెలిసిందే. మరి కేవలం అక్కడికి వినోదం కోసం వెళ్తే ఏమీ తెలియని అమాయకుల్ని 26 మందిని ఉగ్రవాదులు నలుగురు వచ్చి మరి వాళ్ళని ఏ ప్రాంతం అడగలేదు, నీది ఏ ఊరు అడగలేదు, కేవలం బొట్టు చూసి నువ్వు హిందువా కాదా అని అడిగి మరి ప్యాంటు మరి విప్పి మరి కాల్చి చంపారు. మరి దానికి ప్రతిఘటనగా మరి మే 7వ తేదీ నాడు మన భారత ప్రభుత్వం కేవలం ఉగ్రవాదుల శిబిరాలను టార్గెట్ చేస్తూ పాక్ పౌరులకు కానీ సైనికులకు కానీ ఏమాత్రం ఇబ్బంది కానీ హాని జరగకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలనే డిస్మాండిల్ చేస్తూ జైషే మహమ్మద్ కానీ ఇంకా ఇతర ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. ఉగ్రవాదానికి మాకు ఎట్లాంటి సంబంధం లేని చెప్పుకునే పాక్ ఆ రోజు దాడిలో జరిగిన కొంతమంది చనిపోయారు. వాళ్ళ శవపడికలపై మరి పాక్ యొక్క జెండాని దానిపైన కప్పి వాళ్ళని గౌరవ లాంఛనాలతో వాళ్ళకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. మరి ఉగ్రవాదులకు మాకు వ్యతిరేకమని చెప్పుకునే పాక్ మరి ఇట్లా వేయడం ఎంతవరకు కరెక్టో ఆ పాక్కే తెలియాలి, ఆ దేశానికి తెలియాలి. మరి మేము కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేసినాము. దానికి వాళ్ళు స్పందిస్తూ గత 3-4 డేస్ నుంచి డ్రోన్లతోటి దాదాపు 2000 డ్రోన్లతోటి రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లో అనేక దాడులు చేసి సామాన్య ప్రజల్ని మొన్నకు 20 మంది చనిపోయారు. నిన్న ఈరోజు నాయక్ 2 జవాన్లు చనిపోవడం జరిగింది. ఇంతకుముందు సాయంత్రం 5:30కో 6 o'clockకో మరి మేము కాల్పు విరమణ చేస్తామని చెప్పారు. మీరు ఏం విరమించుకున్నా ఏం చేసినా మా వల్ల ప్రాణాలు తిరిగి వస్తాయా? మీరు ఉగ్రవాదాలను పెంచి పోషిస్తూ మీరు ఈరోజు మా వాళ్ళు ఎంతోమంది బలిగా ఉన్నారు. మరి దీనికి గట్టిగా మీరు హార్డ్గా పనిచేస్తే కూడా 7 days కూడా మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ మీ దగ్గర లేవు. ఈరోజు మీకు ఎట్లా మేము ఓడిపోదామని తెలిసి ఇంతకుముందు సాయంత్రం అమెరికా దగ్గరకో ఇంకో దగ్గరకో పోయి మీరు కాల్పుల విరమణ చేసుకున్నారు. మరి మీరు మేము గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు 2 రోజుల్లో మీరు ఖతం అవుతారు. ఆ విషయం మీకు తెలుసు కాబట్టి ఈరోజు ఏదో మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకురు. మరి ఇట్లా గట్టిగా గుర్తేనేమో పారిపోతారు, మెత్తగా ఉంటేనేమో మీరు దాడి చేస్తారు. మీరు ఇంతవరకు కరెక్ట్ మీరే తెలుసుకోవాలి. ఈరోజు మా సైనికులు 2 చనిపోయారు. మరి దానికోసం సంఘీభావం కోసం ఇక్కడికి మేము పిలవగానే ఇంత భారీ ఎత్తున వచ్చిన మా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మా దేశం కోసం మాలాగా 25-30 సంవత్సరాల యువకులు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. మా దేశానికి ఎప్పుడు కావాలన్నా మేము సంసిద్ధంగా మేము వెన్ను చూపకుండా మేము వస్తామని తెలియజేస్తూ మరొకసారి మా సైనికులకు వాళ్ళకు నివాళులు అర్పిస్తూ జై జవాన్ జై కిసాన్. పాకిస్తాన్ భారత్ యుద్ధంలో మరి మన కాశ్మీర్ సరిహద్దుల్లో బార్డర్లో చనిపోయినటువంటి వీరమరణం పొందినటువంటి మన మురళీ నాయక్ గారికి మరి సోదరుడు ఇంకో సైనికునికి మేము మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఎల్లవేళలా అన్ని విధాలా సహకరిస్తూ వాళ్ళని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి అండదండగా ఉంటారని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ మరి వీరమరణం పొందినటువంటి మన సైనికులకు మరొకసారి అశ్రు నివాళులు అర్పిస్తూ జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్న పాకిస్తాన్ భారతదేశ సరిహద్దుల్లో జరుగుతున్న ఈ యొక్క దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్ ఎప్పుడు కూడా దాయాది దేశం, భారతదేశం సైన్యం తలుచుకుంటే కరెక్ట్ వారం రోజులలో నామరూపం లేకుండా పోతుందని చెప్పేసి ఆర్మీ ఏదైతే భరోసా చెప్తుందో మేము దానిని నమ్ముతూ మరి సోదరులు అక్కడ మనం ప్రజలందరం కూడా ఇంత సుఖ సంతోషాలతో ఉండడానికి కారణమైన సైనికులు వారు ఈరోజు వీరమరణం పొందిన వారికి నాయక్ గారికి, సచిన్ యాదవ్ గారికి మేము ఈరోజు ఘనంగా సంతాపం తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా భారతదేశం చాలా గట్టిగా ఉన్నది. ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం చాలా ధీటైన దేశంగా పాకిస్తాన్కు సమాధానం చెప్తారని మేము భావిస్తూ ఇందాక సోదరుడు మాణిక్ యాదవ్ గారు చెప్పినట్టు భారతదేశానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే యువతగా మేమందరం ముందుండి భారతదేశం నుంచి ఒక పిలుపు వస్తే 40 సంవత్సరాలలోపు ఉన్న యువకులు అందరం కూడా వెళ్ళి పోరాడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై భారత్.